ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఎర్రచందనం దొంగలతో వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పల్టీపడి పక్కనే ఉన్న లోయలో పడడంతో అక్కడ ఉన్న కారులో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లు అందరూ కూడా పరారీలో ఉన్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం దగ్గర చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పలమనేరు జాతీయ రహదారి నుంచి చిత్తూరు వైపుగా బంగారుపాలెం మీదుగా వస్తున్న ఓ కారులో 9 ఎర్రచందనం దొంగలను అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అది కాటపగారిపల్లి వద్ద డివైడర్ను ఢీకొని ఎదురుగా కొరివారిపల్లికి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో వస్తూ ఉండగా అతన్ని ఢీకొట్టడంతో కారు పల్టీపడి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. అందులో ఉన్న ఎర్రచందనం దొంగలు కూడా బయటపడడంతో స్మగ్లర్లు అక్కడి నుంచి పరారైనారు. ఈ సంఘటనా స్థలానికి స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చేరుకొని సంఘటనా స్థలంలో విషయాలను పరిశీలించి దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.